నమస్తే. ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఒక ప్రత్యేక ఆర్టికల్ ఈరోజు రావడం జరిగింది. సీజే ముందుకు ఫీజుల లొల్లి, అంటే ఇంజనీరింగ్ కళాశాలల ఫీజుల లొల్లి చివరికి సీజే ముందుకు వెళ్తుందని చెప్పేసి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం ఆ వార్తలో. సీజే ముందుకు ఫీజుల లొల్లి, ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల పెంపుపై రిజిస్ట్రీకి జస్టిస్ విజయసేనారెడ్డి ఆదేశం, విరుద్ధ మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో నిర్ణయం. ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజుల పెంపు అంశంపై దాఖలైన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుంచాలని రిజిస్ట్రీని హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశించారు. గతంలో దాఖలైన పిటిషన్లతో ఇద్దరు సింగిల్ జడ్జిలు విరుద్ధ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఫీజు తక్షణ పెంపునకు ఒకరు అనుమతి ఇవ్వగా మరొకరు సత్వర ఉపశమనానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు పెంపు పిటిషన్లపై తాను విచారణ చేపట్టడం సమంజసం కాదన్న జస్టిస్ విజయసేనారెడ్డి పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో 2025-26 విద్యా సంవత్సరానికి గత బ్లాక్ పీరియడ్ ఫీజులు వర్తిస్తాయంటూ ప్రభుత్వం జీవో 26ను జారీ చేసింది. దీనిపై అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అవంతి కాలేజీ పిటిషన్ దాఖలు చేసిందంట. చూడండి, అవంతి కాలేజీ సరిగా జీతాలు ఇవ్వదు. చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పాలంటే తాత్కాలిక జీతాలు, వేతన సంఘ జీతాలు ఇస్తున్నామని కోర్టులకు కానీ టీఎఫ్ఆర్సీ కానీ ఇస్తాయి, కానీ ఇచ్చే జీతాలు మాత్రం తాత్కాలిక జీతాలు, అది కూడా నెలైనా సరిగ్గా ఇవ్వరు. అలాంటి కాలేజీ వాళ్ళ కోర్టుకు వెళ్ళిందంటే తప్పు చేసే కాలేజీలు కోర్టులకు వెళ్తున్నాయి. మంచి కాలేజీలు ఏవి కూడా కోర్టు ముందుకు వెళ్ళడం లేదు. తప్పు చేసిన కాలేజీలు, ఎంతో పెద్ద తప్పులు చేసినటువంటి కాలేజీలు కోర్టుకు వెళ్ళి సత్యపురుషుల్లాగా మేము అది చేసాం, మాకు ఫీజులు పెంచాలి అని చెప్పేసి కొట్లాడుతున్నాయి. ఫీజులు పెంచాలి అంటే ఖచ్చితంగా నిబంధనలను అమలు చేయాలి. ఫస్ట్ ఉద్యోగులకు ఏఐసిటి వేతనాలు యూజీసీ స్కేల్స్ ఇస్తున్నామని చెప్తూ అఫిడవిట్లు సమర్పించారు కదా, ఆ అఫిడవిట్ల ప్రకారంగా ఇస్తున్నారా లేదా? అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఫీజులు ఏవైతే ఉంటాయో అవి బాకీలు అని చెప్పేసి ఒక్కొక్కరి ఖాతాలో 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఖాతాలో జమ చేసి అవి రిటర్న్ తీసుకోవడం ఒక పద్ధతిగా ఉంది కొన్ని కాలేజీలకు. అందులో భాగంగానే అవంతి కాలేజ్ ప్రముఖంగా వ్యవహరిస్తుంది. చెప్పాలంటే అంటే వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు, మరి ఇవాళ కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఖచ్చితంగా కోర్టుకు కూడా ఈ విషయం కోర్టు దగ్గర కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టుకు ఖచ్చితంగా వినవించాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టుకు వచ్చినటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి జీతాలు చెల్లిస్తున్నారు, పే స్కేల్స్ ఇస్తున్నారా లేదా, అవన్నీ పరిశీలన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఒకసారి మనం చూసినట్టయితే మళ్ళీ ఒకసారి ఆ వార్తలకు వెళ్దాం. సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది తరుణ్ జీ రెడ్డి వాదనలు వినిపిస్తూ కాలేజీ ప్రతిపాదించిన ఫీజులను తగ్గిస్తూ టీఎఫ్ఆర్సీ రిజిస్ట్రీలో నమోదు చేసిందని, దానికి కాలేజీ అంగీకరించిందన్నారు. ప్రభుత్వం తరపున స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఫీజుల పెంపునకు సంబంధించిన టీఏఎఫ్ఆర్సీ నుంచి సర్కారుకు ఎలాంటి ప్రతిపాదన అందలేదన్నారు. ఫీజు పెంపుకు అనుమతిస్తూ సిబిఐటికి ఇదే కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, దీనిపై కమిటీ పిటిషన్ వేయనుందని తెలిపారు. ఒకటి అడుగుతున్నాం, సిబిఐటికి ఉత్తర్వులు జారీ చేసిందని సిబిఐటి కాలేజీతో పోల్చుకుంటున్నారు. సిబిఐటి కాలేజీ ప్రజెంట్ 7th పే స్కేల్స్ ఇస్తుంది కాలేజీ. మరి మీరు ఏ స్కేల్స్ ఇస్తున్నారు? కనీస జీతాలు కూడా ఇవ్వడం లేదు కదా, తాత్కాలిక జీతాలు కూడా ఇవ్వడం లేదు. సిబిఐటి కాలేజీతో పోల్చుకోవడం సరైనది కాదని చెప్పేసి వీళ్ళకి తెలియజేస్తున్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి దీనిపై కమిటీ పిటిషన్ వేయనుందని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ దశలో ఫీజుల పెంపుపై ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్నారు. ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవాలంటూ రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇదే అంశంపై మరో 2 కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కె శరత్ విచారణ చేపట్టారు. వాదనలు విని వాయిదా వేశారు. మొత్తానికి మనం చూసినట్టయితే ఫీజుల లొల్లి కోర్టులలో పరిగెత్తుంది. కోర్టుల ముందుకు తీసుకెళ్లారు. కోర్టులో న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కోర్టుకు వెళ్ళినటువంటి ఏవైతే కాలేజీలు ఉన్నాయో ఆ ఒక్క కాలేజీ కూడా
జీతాలు సరిగానే ఇవ్వవు. ఉద్యోగులకు తాత్కాలిక జీతాలు పే స్కేల్స్ ఇస్తున్నామని చెప్పేసి టీఏఎఫ్ఆర్సీకి తప్పుడు నివేదికలు సమర్పించి ఫీజులు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి. ఫామ్ 16, ఫామ్ 26 ఏఎస్లను తప్పులు తడకలుగా తయారు చేసినటువంటి ఈ కాలేజీల పైన అవినీతికి పాల్పడుతున్నటువంటి ఇలాంటి కళాశాలల పైన ఖచ్చితంగా కేసు బనాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే హైకోర్టు సుమోటోగా తీసుకొని విద్యార్థులకు న్యాయం చేసే విధంగా విద్యార్థులను మోసం చేసి విద్యార్థులపైన గుదిబండలాగా భారం మోపి ఉద్యోగులకు సరైనటువంటి జీతాలు చెల్లించని ఈ సంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి మేము విన్నవిస్తున్నాం. ఏది ఏమైనా కాలేజీ యాజమాన్యాలు ఖచ్చితంగా ఉద్యోగులకు వేతన సంఘ జీతాలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.